అందరికీ నమస్కారం. రీసెంట్ గా జనసేన పార్టీ నుంచి వెళ్లి అటు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోకుండా ఇటు జనసేన పార్టీకి రాజీనామా చేయకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఒక పేటీఎం కార్యకర్తలాగా మారిన కన్నా రజనీ అనే ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే ఆవిడ పార్టీ ద్వారా కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ జనసేన పార్టీ ద్వారా కానీ ఎంత లబ్ధి పొందింది, ఎంత సహాయం పొందింది, ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేసుకున్న ఇటువంటి పరిస్థితుల్లో ఆమె విషం చెమ్మటం కరెక్ట్ కాదు. అదంతా కూడా మనం బయటకి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆవిడ ఎంత లబ్ధి పొందింది అని తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ రోజున మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే 2024 ఎలక్షన్స్కి ముందు ఒకరోజు రాత్రి 7 ఆ టైంకి సదరు మహిళ పార్టీ ఆఫీస్లోని ఒక ముఖ్యమైన నాయకుడికి ఫోన్ చేసి బోరున ఏడుస్తూ, ఇలా మా తండ్రి గారు చనిపోయారు, హాస్పిటల్లో ఉన్నాం విజయవాడలో, నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీకు కాల్ చేశాను అని చెప్పి బోరున ఏడ్చింది. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి ఆ సదరు నాయకులు తీసుకెళ్తే ఆయన వెంటనే ₹1,00,000 ఆర్థిక సాయం, ₹1,00,000 ఆర్థిక సాయం అంటారా లేకపోతే సహాయం అంటారా అది మీ ఇష్టం, ₹1,00,000 ఆవిడకి ఖర్చులకు నిమిత్తం వెంటనే ఆవిడకి పంపించండి పార్టీ ద్వారా అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ₹1,00,000 రాత్రి 11 గంటలైనా సరే జోరున వాన పడుతుంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి ₹1,00,000 ఆవిడకి ఖర్చుల నిమిత్తం, అంటే క్రిమేషన్ నిమిత్తం అవనివ్వండి లేకపోతే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అవనివ్వండి, ₹1,00,000 ఆవిడకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక ఆడబడుచు, ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అని ఒక కారు పంపించి దాంతోపాటు ఒక డ్రైవర్ని ఇచ్చి 2 రోజుల పాటు అక్కడే ఉండండి, మీరు ఆవిడకి ఏ సహాయం అయినా, ఆవిడకి ఏ సహాయం కావాల్సి వచ్చినా లేకపోతే ఆవిడ కుటుంబ సభ్యులు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా మీరు అండగా ఉండండి అని చెప్పి ఒక కారుని, ఒక డ్రైవర్ని కూడా ఇచ్చి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరపు నుంచి పంపించడం జరిగింది. ఈ రోజున ఆవిడకి ఆ రోజున అధ్యక్షుల వారు చేసిన సాయం గుర్తులేదు. నాకు తెలిసి ఈ సాయం పవన్ కళ్యాణ్ గారికి కూడా గుర్తుండదు. సాయం చేసిన వ్యక్తి మర్చిపోవచ్చు, సాయం తీసుకున్న వ్యక్తి మర్చిపోవచ్చు, కానీ ఆ సాయానికి సాక్ష్యంగా ఉన్న నాలాంటి వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోలేదు. ఇన్ని రోజుల నుంచి చెప్దామని కూడా ఎందుకులే చెప్పటం బయటికి, ఇది చెప్తే అధ్యక్షుల వారు నన్ను కోప్పడతారు అని తెలిసినా కూడా నేను వాటన్నిటికీ సిద్ధపడి ఈ రోజున ప్రజల ముందు ఈ వివరాలన్నీ చెప్పాలని నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. అయితే ప్రతిసారి సింపతి కార్డు ప్లే చేస్తారు ఆవిడ. ఒకరోజు రాత్రి ఇలాగే 8-9 రాత్రిపూట కాల్ చేశారు ఆవిడ. కాల్ చేసి మళ్ళీ ఒక సదరు నాయకుడికి ఫోన్ చేసి, నేను నాగార్జున యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను ఇవాళ, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో. అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నన్ను చూస్తూ ఉన్నారు, నాకు భయం వేస్తుందన్న, నన్ను ఏమన్నా దాడి చేస్తారేమోనని నాకు భయం వేస్తుంది, ఇది అధ్యక్షుల వారికి చెప్పండి అని చెప్పి మళ్ళీ ఆవిడ ఒక డ్రామా చేయటం మొదలుపెట్టింది. డ్రామాని ఎందుకు చెప్తా ఉన్నానంటే తర్వాత చెప్తాను ఎందుకు డ్రామా అంటున్నాను. వెంటనే మేము ఎలర్ట్ అయ్యి మా ఆడబడుచు, మా వీర మహిళ, మా అధికార ప్రతినిధి ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము వెంటనే భరోసా ఇచ్చి, అమ్మ రేపొద్దున 10 మంది జనసేన కార్యకర్తలు మీ అన్నదమ్ములు అనుకో, వాళ్ళు మీతో పాటు వస్తారు, మీరు పరీక్ష రాసేదాకా మీతో ఉండి ఎగ్జామ్ సెంటర్ బయట మీరు పరీక్ష అయిపోగానే మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మాది అని చెప్పి మేము భరోసా ఇచ్చి, తర్వాత ఆవిడ రాసే 2 ఎగ్జామ్స్కి 10 మంది చొప్పున జన సైనికుల్ని ఆవిడకి తోడుగా పంపించి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయించి ఇంటికి దగ్గర దింపడం జరిగింది. మేము అడిగాం వెళ్ళిన కార్యకర్తలని, నిజంగా అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఈవిడ అంటే నిజంగా ఎవరన్నా వచ్చారా ఆవిడ్ని ఇబ్బంది పెట్టడానికి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న అసలు అక్కడ ఎవరూ లేరు, ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, 2 రోజులు జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చామని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సదరు మహిళ గారు, ఆ జన సైనికులు వచ్చింది మిమ్మల్ని చూసో లేకపోతే పంపించిన నన్ను చూసో కాదు, పవన్ కళ్యాణ్ గారిని చూసి వాళ్ళు మీకు అండగా వచ్చారు. ఒక జనసేన వీర మహిళ ఇబ్బంది పడకూడదు, ఈ రౌడీ మోకల దాడిలో ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత భయభ్రాంతులకు గురి చేశారో మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో దాడులు జరుగుతాయేమో, ఒక మహిళ, ఒక లాయరు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, అది అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ ఏమీ జరగకుండా మీకోసం 10 మంది ఆ రోజున 2 రోజులు మీకోసం కాపలా కాశారమ్మా. మీరు మర్చిపోయి ఉంటారు. ఈ రోజున ఈ విషయం కూడా నేను చెప్పాల్సి వచ్చేది కాదు,
కానీ ఆ రోజున మీకు ఎవరైతే అండగా వచ్చారో, మీకు ఎవరైతే రక్షణగా వచ్చారో వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి, అన్న మన అధ్యక్షుల వారిని ఆవిడ ఇలా వ్యక్తిగతంగా ఆయన సర్జరీ చేయించుకున్నప్పుడు, ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు మనందరం ఈయన పూజలు చేస్తా ఉన్నాం, ఇంత కోరుకుంటా ఉన్నాం ఆయన త్వరగా కోలుకోవాలని. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఆ రోజున మనం చేసిన సహాయం నువ్వెందుకు చెప్పట్లేదు ప్రజలకి, నువ్వెందుకు చెప్పట్లేదు అని చెప్పి నన్ను బలవంతం చేస్తే ఈ రోజున నేను చెప్పాల్సి వస్తూ ఉంది. చేసిన సహాయం ఎప్పుడు చెప్పుకోకూడదు అంటారు, కానీ ఆ రోజున నీకు అండగా నిలబడ్డ విషయాన్ని ఈ రోజున చెప్పకపోతే కార్యకర్తలు ఊరుకోవట్లా. అంత సాయం చేశాము, ఆవిడెందుకు ఇలా మాట్లాడుతూ ఉంది అని. ఈ రోజున జనసేన పార్టీ మిమ్మల్ని పక్కన ఉండమందంటే, మేమందరం కూడా జనసేన పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా బలంగా ఫైట్ చేసిన వాళ్ళమే. మా ఎవరి మీద కూడా ఎవరు దాడులు చేయలేదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లేకపోతే మేమెవరం ఆ దాడులకు భయపడలేదే. మిమ్మల్ని పార్టీ ఎందుకు దూరంగా ఉండమన్నది అనేది మీరు పక్కన పెట్టేసి, మీరు ఏదో ఒక కారణం ఎత్తుక్కుని పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక రీజన్ ఎత్తుక్కుని అదే కండవా వేసుకుని మీరు పార్టీ మీద బురద జల్లాలని చూస్తే మాత్రం మీరు పార్టీలో చేసిన తప్పులు, లేకపోతే పార్టీ కార్యకర్తలను అడ్డం పెట్టుకుని మీరు వసూలు చేసిన దందాలన్నీ కూడా మా వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు. అది సపరేట్గా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అధికార ప్రతినిధిగా మాట్లాడిన ప్రతి సందర్భంలో పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి సంబంధించి కులానికి ఆపాదించే విధంగా మీరు మాట్లాడిన విధానం అయితే అవనివ్వండి, కాపోడు మా కాపులంతా ఇట్లా తాగుతారు తిరుగుతారు అని చెప్పి మీరు ఒక కమ్యూనిటీని పార్టీకి ఆపాదించే విధంగా మీరు మాట్లాడినా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యక్తిగతంగా ఇష్యూస్ మీద మాట్లాడి పార్టీ లైన్ని ధిక్కరించి మాట్లాడినా కూడా పార్టీ మిమ్మల్ని మందలించిందే తప్ప ఎప్పుడూ మిమ్మల్ని పార్టీలోంచి బయటికి వెళ్ళిపోమని పార్టీ చెప్పలా. కానీ మీరు ఈ రోజున మీరు లాయర్ కదా, మేము లా పాయింట్లు తెలుసు, నేను తెలివిగా మాట్లాడతాను, నేను ఆ పార్టీలోనే ఉంటున్నట్టు నేను ఆ పార్టీని విమర్శిస్తాను, మా అన్నే విమర్శించమన్నాడు, మా అన్నే నన్ను ఇలా ప్రశ్నించే విధంగా మమ్మల్ని ప్రేరేపించాడు అని చెప్పి మీరు కవర్ చేయడానికి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారినే ఒక షీల్డ్ లాగా వాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, వీర మహిళలు, అధికార ప్రతినిధులు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి లేదమ్మా. ఎందుకంటే మీరు చేసిన తప్పులు అన్నీ కూడా మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏమని మందలించారు, ఎందుకంటే ఆ మందలించినప్పుడు మేము కూడా ప్రత్యక్ష సాక్షులు. ఆ రోజున మమ్మల్ని అందరినీ కూడా తిట్టారు. మమ్మల్ని తిట్టిన అంశం వేరు, మిమ్మల్ని తిట్టిన అంశం వేరు. ఇవన్నీ ఇంటర్నల్గా జరిగిన అంశాలు బయటకు చెప్పకూడదని తెలిసినా కూడా కొన్ని చెప్పాల్సి వస్తున్న పరిస్థితి. మమ్మల్ని ఏమని తిట్టారంటే, బురద మీరు ఎందుకు మీదేసుకుంటున్నారు, ప్రతిదానికి మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, మీరు భాష జాగ్రత్తగా వాడాలి, మీరు జాగ్రత్తగా ప్రతిపక్ష పార్టీలు కూడా మీరు మాట్లాడేది కరెక్టే కదా అనుకునే విధంగా మాట్లాడాలని చెప్పి మమ్మల్ని తిట్టారు. కానీ మిమ్మల్ని తిట్టిన అంశం, మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నానమ్మా రజనీ గారు, మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు అని చెప్పి మిమ్మల్ని అన్నారు ఆ రోజున. ఇదే ఎగ్జాక్ట్ మాటలు బాస్ తిట్టనివి కూడా. ప్రతిరోజు పార్టీ నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. పార్టీ లైన్లో మాట్లాడుతున్నామా, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నామా, మన భాష ఎట్లా ఉంది. ఒక పర్సనల్ విషయాన్ని చెప్తా ఉన్నా ఇక్కడ. వెంకటరెడ్డి అనే వ్యక్తిని నేను మాడు పగలగొడతాను అని ఒక మాట అన్నందుకు పార్టీ నన్ను ఎంత తిట్టిందో నాకు తెలుసు. పార్టీలో పెద్దలు నాకు ఫోన్ చేసి ఎంత మందలించారో నాకు తెలుసు. నువ్వు ఆ భాష మాట్లాడకూడదు, సబ్జెక్ట్ లైన్ దాటి మాట్లాడకూడదు, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులే మీరు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందని చెప్పి నన్ను ఎలా మందలించారో నాకు తెలుసు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మీరు సింపతి కార్డు ఎక్కువ వాడుతూ ఉన్నారు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, మీకు ఎమ్మెల్యే సీట్ రావాలని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేశారో నాకు తెలియదా? మీరు ఎంత ప్రయత్నం చేశారో ఆ రోజున మీరు చెప్పిన మాటలు కూడా నాకు ఇంకా గుర్తే ఉన్నాయి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారన్నా నేను ఎమ్మెల్యేకి పోటీ చేయాలని. అక్కడ గుంటూరు వెస్ట్ సీటు మీరు అడగడం కూడా నాకు తెలుసు. విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, జనమంతా అడుగుతున్నారన్నా విడుదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అయితే చాలా బాగుంటుంది, కన్నా రజనీ మీరు సీటు అడగండి అని చెప్పి జనమంతా నన్ను అడుగుతున్నారన్నా అని చెప్పి మీరు ఆ రోజున సీటు కోసం ప్రయత్నం చేసిన విషయం నాకు తెలియదా? లేకపోతే మేము అవన్నీ మర్చిపోయామని అనుకుంటున్నారా? ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేయటం, మీరు మాట్లాడిన ప్రతి డిబేటు కాంట్రవర్సీనే. మీరు చేసిన తప్పులకి ఎన్నోసార్లు మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో మీ తోటి అధికార ప్రతినిధులుగా మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఈ రోజున మీరు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవాలంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా వెళ్ళిపోయి మీరు ఏ పార్టీ కండువా కప్పుకోవాలో ఆ పార్టీ కండువాని మీరు కప్పుకోవచ్చు, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చు, మాట్లాడవచ్చు. కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే
151 సీట్లు ఉన్న రాజకీయంగా రాక్షస రాజ్యంలో విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని వారి అనుచర గణాన్నే మేము వదిలిపెట్టలేం. సబ్జెక్టుతో పాయింట్ టు పాయింట్ మాట్లాడి వాళ్ళందరినీ బలంగా ఎదుర్కొని ఈ రోజున జనసేన పార్టీ కూటమిలో ఒక ముఖ్య భూమిక పోషించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికారంలోకి వచ్చింది. అటువంటిది మీరు తెలివితేటలు ఉన్నాయి నాకు, నేను లాయర్ని అంటే మీరు ఒక లాయర్ పట్టా చదువుంటారు. మేము జన సైనికులందరం, జనసేన పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులందరూ మీకన్నా 10 రెట్లు ఎక్కువ చదివి రాక్షస జాతిని ఫైట్ చేసి మేమంతా ఈ రోజున బలంగా నిలబడిన వాళ్ళు. మీరు మీ అతి తెలివితేటలు ఏమన్నా ఉంటే మీరు కోర్టులో కేసుల దగ్గర ప్రదర్శించుకోండి తప్ప జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే మాత్రం మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. నేను జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈవిడ గారు మాట్లాడిన మాటలు మీరు షేర్ చేయొద్దు దయచేసి. మీరేదో కౌంటర్ చేస్తున్నట్టు, లేకపోతే ఆవిడ మాట్లాడింది ఏదో అందరికీ తెలియజేయాలన్నట్టు మీరు షేర్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే వీళ్ళకి పేమెంట్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎన్ని వ్యూస్ వస్తాయో అంత పేమెంట్ వస్తుంది. మనమే షేర్ చేసి, మనమే వ్యూస్ తెప్పించి, మనమే వాళ్ళకి ఆ క్రేజ్ తెప్పించి, ఆ పార్టీలో మనమే వాళ్ళకి పేమెంట్ పెరిగేలాగా చేస్తా ఉన్నాం. మనం గనక వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోకుండా, వాళ్ళు మాట్లాడే వీడియోస్ని మనం షేర్ చేయకుండా ఉంటే వాళ్ళకి పేమెంట్ ఉండదు. వీళ్ళు ఏదైతే జనసేన పార్టీని పెట్టుకుని బతకాలనుకుంటున్నారో వాళ్ళ పప్పులు ఉడకవు. ఎందుకంటే అకారణంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళు ఈ రోజున ఏమైపోయారో, అసలు రాజకీయంగా ఎట్లా భూస్థాపితం అయిపోయారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ద్వారా లబ్ధి పొంది, జనసేన పార్టీ ద్వారా లబ్ధి పొంది, జన సైనికుల ద్వారా లబ్ధి పొంది ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని తిరిగి విమర్శిస్తున్నారంటే, వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ జన సైనికులు పెట్టకపోతే వీళ్ళు మనల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ పేమెంట్ పెంచుకుంటారు తప్ప వీళ్ళు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రేపొద్దున ఇంకా మాట్లాడొచ్చు. మాట్లాడేవన్నీ కూడా మనం చూసి, మనం షేర్ చేసి, మనం వ్యూస్ పెంచితే వీళ్ళు ఇంకా వాళ్ళ అక్కడ డిమాండ్ పెరిగిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. కాబట్టి మీరు వీళ్ళని అలాగే వదిలేయండి. ఒక 4 రోజులు వాగుతారు, 5 రోజులు వాగుతారు, 6వ రోజు నుంచి ఆ పార్టీ వీళ్ళని పట్టించుకోదు. ఎంతో మంది ఆ పార్టీలో నిర్వీర్యం అయిపోయారు. ఇట్లా జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళి పార్టీని విమర్శలు చేసి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసి, ఈ రోజున ఒక్కడైనా పార్టీ నుంచి బయటికి వెళ్ళినాడు, ఒక ఎమ్మెల్యే అవ్వగలిగాడా, ఒక ఎంపీటీసీ అవ్వగలిగాడా, ఒక జెడ్పీటీసీ అవ్వగలిగాడా? కానీ ఈ రోజున ఈమె పార్టీకి ఏమి పని చేయకపోయినా కూడా సదరు మహిళ, ఆవిడ బయట బాగా మాట్లాడుతున్నారు, లాయరు, బాగా చదువుకున్నారు అని చెప్పి గుర్తించి ఆవిడకి ఒక అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చి, ఆవిడకి ఆపద వస్తే అండగా నిలబడి, ఆవిడ దాడికి గురవుతుందని ఆవిడ చెప్తే దానికి మనం ముందు పరిగెత్తి ఆవిడకి అండగా మేముంటాం, నీ మీద దెబ్బపడాలంటే మా మీద దెబ్బపడాలని చెప్పి మనం ఈ రోజున అండగా నిలబడితే, ఎవరైతే ఆవిడని దాడి చేస్తారని చెప్పిందో ఈ రోజున అంబటి రాంబాబు గారి గురించి సభలో మాట్లాడుతుంటే చూశాను మొన్న. ఎవరైతే ఈవిడ మీద దాడి చేస్తారని ఈవిడ భయపడిందో ఆ కుర్రోడిని పక్కన పెట్టుకుని ఈవిడ వైఎస్ఆర్సీపీని, అంబటి రాంబాబు గారిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్లు ఇస్తా ఉంది. కాబట్టి ఇలాంటి తక్కువ స్థాయి ఆలోచనలు ఉన్న వాళ్ళని దూరంగా పెట్టాల్సిన బాధ్యత జనసేన పార్టీ, జన సైనికుల మీద ఉంది. ఖచ్చితంగా ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్న గుర్తింపునైతే మనం ఇవ్వకుండా, మనం పార్టీ కార్యక్రమాలని, జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తూ, జై జనసేన, జై హింద్.